హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని 10th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 1లోని సెకండ్ చాప్టర్ పాలినామియల్స్లోని ఎక్సైజ్ 2.2లోని సమ్స్ చూద్దాం సార్. అండ్ లాస్ట్ వీడియోలో మనకి ఎక్సైజ్ 2.2లోని ఫస్ట్ రోమన్ సమ్స్ కంప్లీట్ అయినాయి. టోటల్గా మనకి ఎక్సైజ్ 2.2లో 2 రోమన్స్ ఇచ్చారు. ఆ 2 రోమన్స్లోని ఫస్ట్ రోమన్ సమ్స్ అనేవి లాస్ట్ వీడియోలో కంప్లీట్ అయినాయి సార్. అండ్ ఈ వీడియోలోని సెకండ్ రోమన్లోని సమ్స్ చూద్దాం. వీడియో చూసే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇందులో మనకి లాస్ట్ సమ్ ఏంటి, మనకి నార్మల్గా రూట్స్ జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం. జీరోస్ ఫైండ్ అవుట్ చేసి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్కి, సమ్ ఆఫ్ ద జీరోస్కి మనం అంటే కోఎఫిషియెంట్స్కి జీరోస్కి మధ్యలో రిలేషన్ చూసాం. ఇప్పుడు మనకి ఏంటంటే సెకండ్ వన్, ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈచ్ విత్ ద గివెన్ నెంబర్స్ యాజ్ ద సమ్ అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ రెస్పెక్టివ్లీ. అంటే ఏంటి, మనకి ప్రతి సమ్లో కూడా 2 నెంబర్స్ ఇచ్చారు. ఆ 2 నెంబర్స్ అంటే ఏంటంటే సార్, ఫస్ట్ది సమ్ ఆఫ్ ద రూట్స్, సెకండ్ది ఏంటి మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఆ సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ యూజ్ చేసుకుని ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి ఏమి ఇచ్చారు, ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చారు, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కూడా ఇచ్చారు. ఆ రెండింటిని యూజ్ చేసి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి, సమ్మే కదా సార్. అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు ఎంత, మనకి 1/4. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా కదా సార్ మనకి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1/4 సార్. అంటే మనకి 1/4 అని తీసుకున్నప్పుడు యాక్చువల్గా మనకి వేరియబుల్స్లో ఫార్ములా -b/a. అలాగే నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇచ్చారు. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత ఇచ్చారు మనకి, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు -1 అని ఇచ్చారు. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఎంత, -1 అని ఇచ్చారు. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా బీటా ఈక్వల్ ఎంత ఇచ్చారమ్మా, -1. అంటే మనకి ఫార్ములా ఏం తెలుసు, మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే c/a. ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి కావాల్సిన వాల్యూస్ ఏంటంటే, మనకి ఏబిసి వాల్యూస్ కావాలి. ఎందుకు సార్ అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫార్మ్ ఏంటి, మనకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసాం, అలాగే ఇంట్రడక్షన్లో కూడా చూసాం సార్. ax² + bx + c అనేది మనకి జనరల్ ఫార్మ్. ఇప్పుడు మనకేంటి, ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి. క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది ఏ రూపంలో ఉండాలి, మనకి ax² + bx + c ఆ రూపంలో ఉండాలి. కాబట్టి ఏబిసి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే సి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అది ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా, -b/a. -b/a ఈక్వల్ ఎంత ఉన్నట్టు, మనకి 1/4 ఉంది. -b/a ఈక్వల్ ఎంత ఉంది, 1/4 ఉంది సార్. ఇక్కడ c/a అంటే -1 ఉంది. అంటే దీని ప్రకారం ఏ వాల్యూ ఎంత అని తీసుకోవచ్చు, 4 అని తీసుకోవచ్చు. ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం -b/a ప్రకారం ఏ వాల్యూ ఎంత అవుతుందండి, 4 అవుతుంది. మరి ఇప్పుడు b వాల్యూ ఎంత అవుతుంది, -b ఈక్వల్ టు ఎంత ఉన్నట్టమ్మా, 1 ఉన్నట్టు. కానీ మనకి ప్లస్ వాల్యూ కావాలి కాబట్టి ఎంత తీసుకుంటాం, ఇక్కడ -1 తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి సార్, మనకి ఇక్కడ -b ఉన్నప్పుడు ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఉంటే మనకు ఆన్సర్లోకి వచ్చేసరికి నెగిటివ్ వాల్యూ తీసుకుంటారు. ఒకవేళ ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఉంటే ఆన్సర్లో తీసుకునేటప్పుడు పాజిటివ్ వాల్యూ అనేది తీసుకోవాలి. ఇప్పుడు సి వాల్యూ ఏమవుతుంది, ఆల్రెడీ మన దగ్గర ఏ వాల్యూ ఉంది, ఏ వాల్యూ ఎంత వచ్చింది, 4 అనుకున్నాం. అంటే c/a ఈక్వల్ టు ఎంత వచ్చింది, మనకి -4. ఇప్పుడు a ప్లస్ ఎంత, 4 కదా, ఈక్వల్ టు -1. అంటే 4 ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, c ఈక్వల్ టు -4 అవుతుంది. c ఈక్వల్ టు ఎంతండి, -4. అంటే ఏబిసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏబిసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ ఎంత, 4x² + b వాల్యూ -1 × x + c వాల్యూ -4 ఈక్వల్ టు 0. అంటే 4x² ప్లస్ ఇన్ మైనస్ -1 × x ప్లస్ ఇన్ -4 ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, 4x² - x - 4. చాలా ఈజీ సార్. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మనకి ఏబిసి వాల్యూస్ అనేది మనకి ఇచ్చిన నెంబర్స్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత ఈక్వేషన్ ఫామ్లో రాసుకోవచ్చు. ఓకేనా సార్. ఇది సెకండ్ ఫార్ములా ఫస్ట్ వన్ సార్. అండ్ మనకి సెకండ్ వన్ ఏమి ఇచ్చారమ్మా, √2, 1/3 ఇచ్చారు. √2, 1/3 ఇచ్చారు. అంటే సొల్యూషన్ ఫస్ట్ మనకి ఏంటి, గివెన్ సమ్ ఆఫ్ ద రూట్సే కదా, గివెన్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత ఇచ్చినట్టు, సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు √2 ఇచ్చారు సార్.
అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే మనకి ఏం తెలుసు, ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు √2 ఇచ్చారు. కానీ మనకు ఫార్ములా ఏంటి, మైనస్ b/a. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చారు. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఎంత ఇచ్చారో మనకి, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు 1/3 ఇచ్చారు. 1/3 అంటే మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫాబెటే కదా, ఆల్ఫాబెట్ ఈక్వల్ టు 1/3 ఈక్వల్ టు c/a. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా, ఏబిసి వాల్యూస్ అని తీసుకోవాలి. ఏం తీసుకోవాలి సార్, ఏబిసి వాల్యూస్ తీసుకోవాలంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ c/a ఉంది ఆల్రెడీ. c/a దగ్గర చూడండి, అంటే డినామినేటర్లో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ మనకి 3 ఉంది. అంటే ఏ వాల్యూ ఎంత ఫిక్స్ అవ్వచ్చు, 3 అని తీసుకోవచ్చు. ఏ వాల్యూ ఎంత తీసుకోవచ్చు సార్, ఏ వాల్యూ 3 అవుతుంది. అలాగే దాని ప్రకారం సి వాల్యూ ఎంత అవుతుంది మనకి, సి వాల్యూ 1 అవుతుంది సార్. సి వాల్యూ ఎంత అవుతుంది, 1. అయితే మనకి మైనస్ b/a ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, √2 అని ఉంది. అయితే ఇక్కడ మనకి ఏ వాల్యూ తెలుసు ఆల్రెడీ. ఏ వాల్యూ ఎంత మనకి, మైనస్ ఏ వాల్యూ ఎంత 3 సార్, ఈక్వల్ టు √2. అంటే 3ని ట్రాన్స్పోజ్ చేయండి. 3ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, 3√2 అవుతుంది. ఎందుకంటే 3 అనేది మల్టిపుల్ చేస్తుంది. ఇప్పుడు మనకి ప్లస్ బి కావాలి, అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటాం మైనస్ 3√2 అని తీసుకుంటారు. అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్ ఏంటి మనకి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్ ఏంటి మనకి, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏబిసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ ఎంతమ్మా, 3x² ప్లస్ b వాల్యూ మైనస్ 3√2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. అంటే 3x² ప్లస్ ఇంటూ మైనస్ 3√2x ప్లస్ 1 ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది మనకి సెకండ్ వన్ సార్. నెక్స్ట్ థర్డ్ సమ్ ఏమి ఇచ్చారో మనకి, ఇక్కడ 0,5 అని ఇచ్చారు. 0,5 అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత ఇచ్చినట్టు మనకి, సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత ఇచ్చినారు సార్ మనకి, సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ ఎంత ఇచ్చారు మనకి, 0 సార్. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ 0 అయితే మనకి ఫార్ములా ఏంటి, మైనస్ b/a. అయితే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కూడా ఇచ్చారు. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఎంత ఇచ్చారో మనకి, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు √5 ఇచ్చారు. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ ఏమి ఇచ్చారమ్మా, √5 ఇచ్చారు. అంటే ఆల్ఫాబెట్ ఈక్వల్ ఎంత ఇచ్చినారు మనకి, √5 ఈక్వల్ టు c/a. ఇప్పుడు రెండింటి ప్రకారం చూడండి, ఇక్కడ డినామినేటర్ ఏమీ లేదు, ఇక్కడ డినామినేటర్ ఏమీ లేదంటే మనకి ఏ వాల్యూ ఎంత అవుతుంది సార్, ఏ వాల్యూ 1 అని తీసుకోవచ్చు. దీని ప్రకారం సి వాల్యూ ఎంత అవుతుంది, సి వాల్యూ √5. మరి బి వాల్యూ ఇక్కడ 0 కదా సార్ ఉంది, అంటే బి వాల్యూ ఏమవుతుంది, ఈజీగా 0 అవుతుంది సార్. అంటే ఏ వాల్యూ 1, బి వాల్యూ 0, సి వాల్యూ √5. అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్ ఏంటి మనకి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 సార్. ఏ వాల్యూ ఎంత మనకి, ఏ వాల్యూ 1 ఇంటూ x² ప్లస్ 0 ఇంటూ x ప్లస్ √5 ఈక్వల్ టు 0 సార్. అంటే 0 ఇంటూ x అంటే 0 కదా, అంటే x² ప్లస్ √5 ఈక్వల్ టు 0. ఇది మనకి కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సార్. ఓకేనా, అంటే ఈజీగా ఫస్ట్ మనకి ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనకి సమ్స్ అనేవి క్లారిటీగా చేయొచ్చు సార్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ సార్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇచ్చారమ్మా, 1,1 అని ఇచ్చారు. 1,1 అని మనకి నార్మల్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత ఇచ్చినట్టు, సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు 1 ఇచ్చారు. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1 సార్. అంటే మనకి ఏం తెలుసు, ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ b/a. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమి ఇచ్చినట్టు సార్ మనకి, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు కూడా మనకి 2 వాల్యూస్ 1 ఇచ్చారు. అంటే ఆల్ఫా బీటా ఈక్వల్ టు ఏమవుతుంది, 1. అంటే c/a సార్. దీని ప్రకారం చూడండి, డినామినేట్లో ఏమీ లేదంటే 1 ఉన్నట్టే కదా సార్. అంటే ఏ వాల్యూ 1, బి వాల్యూ రాద్దాం సార్. సి వాల్యూ ఎంత మనకి 1. అలాగే బి వాల్యూ చూడండి, ఇక్కడ చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ రాసుకోవాల్సిన వాల్యూ నెగిటివ్. ఒకవేళ ఇక్కడ నెగిటివ్ ఉంటే మనం ఇక్కడ రాసుకోవాల్సిన వాల్యూ పాజిటివ్ అని చెప్పాను సార్. అంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 సార్.
ఏ వాల్యూ ఎంత మనకి, ఏ వాల్యూ 1 అంటే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. అంటే 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ సార్, 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సార్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సార్. ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చారండి మనకి, -1/4 1/4 అని ఇచ్చారు. -1/4 1/4 సార్. అయితే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనకి ఈ నెంబర్ ఆఫ్ జీరోస్కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత ఇచ్చారు మనకి, సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు -1/4. కానీ మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏం తెలుసు, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -1/4. -1/4 అంటే ఫార్ములా -b/a. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, నెక్స్ట్ వన్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే మనకి ఏమి ఇచ్చారు సార్, మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే 1/4 ఇచ్చినట్టు సార్. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఎంత ఇచ్చినట్టు, 1/4. అంటే ఆల్ఫా బీటా ఈక్వల్ టు ఎంత ఇచ్చినట్టు సార్ మనకి, 1/4 అంటే c/a. చూడండి రెండు నెంబర్స్లో కూడా రెండు ఇచ్చిన జీరోస్, ప్రొడక్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్లో అండి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్లో కూడా డినామినేటర్లో ఎంత ఉందమ్మా, 4 ఉంది. అంటే మనకు అక్కడ ఏ వాల్యూ ఎంత తీసుకోవచ్చు, 4. ఇది చెప్పాను ఇక్కడ బి మైనస్ 2 నెగిటివ్ ఉన్నాయి. 2 నెగిటివ్ అంటే మనం తీసుకోవాల్సింది ఏంటి, పాజిటివ్ సార్. 2 నెగిటివ్ అని మనం తీసుకోవాల్సింది ఏంటి, పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. అలాగే సి వాల్యూ కూడా ఎంత అవుతుంది మనకి, 1 అవుతుంది. అయితే మనకి ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అర్థం సార్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 సార్. అంటే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 సార్. అంటే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఫిఫ్త్ వన్. ఇది ఈస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫైనల్ సమ్ ఇన్ ద సెకండ్ రామన్ సార్. సిక్స్త్ సమ్ ఏమి ఇచ్చారంటే మనకి నెంబర్స్ 4, 1 నెంబర్స్ ఏమి ఇచ్చారమ్మా, 4, 1. అంటే మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత ఇచ్చారు మనకి, సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు 4 ఇచ్చారు. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a ఈక్వల్ టు ఎంత ఇచ్చినట్టు మనకి, 4 ఇచ్చారు. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, నెక్స్ట్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 1 ఇచ్చారు సార్. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫాబెట్ ఈక్వల్ టు c/a ఈక్వల్ టు ఎంతమ్మా, 1 ఇచ్చారు. చూడండి డినామినేటర్లో ఏ నెంబర్ అయినా ఉందా సార్, డినామినేటర్లో ఏ నెంబర్ లేదు కాబట్టి ఏ వాల్యూ ఎంత అని తీసుకోవచ్చు, 1 అని తీసుకోవచ్చు. బి వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ ఉంది అంటే మనం తీసుకోవాల్సింది నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. అంటే -4 అవుతుంది. సి వాల్యూ 1 సార్. అంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్ ఏంటి, మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 సార్. అంటే మనకి ఫార్ములా ఆల్రెడీ ఏ వాల్యూ ఎంత, 1 అమ్మా, 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి వాల్యూ ఎంత -4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 సార్. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ -4 ఇంటూ ఎక్స్ 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0 సార్. ఇది సిక్స్త్ వన్. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సార్. ఇది సార్ మనకి సెకండ్ రామన్లోని 6 సమ్స్ ఉన్నాయి. అయితే ఇది మనకి నార్మల్గా సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద రూట్స్ ఇచ్చినప్పుడు ఇది ఒక మెథడ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు సార్. ఇది మనం ఇదే సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇచ్చినప్పుడు వేరే మెథడ్లో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6th సమ్లో ఇచ్చిన రూట్స్ తీసుకున్నాం సార్. 6th సమ్లో జీరోస్ ఏమి ఇచ్చారు, 4, 1 అని ఇచ్చారు. అయితే మనకి సమ్ ఆఫ్ ద జీరోసే కదా, సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఫార్ములా మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ ఎంత ఇచ్చినట్టమ్మా, 4 ఇచ్చారు. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చారు. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫాబెట్ ఈక్వల్ ఎంత ఇచ్చారు మనకి, 1 ఇచ్చారు సార్. అయితే దీని ముందు సమ్లో ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఈ సమ్ అనేది ఏంటి మనకి నార్మల్ డైరెక్ట్ మెథడ్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే సెకండ్ మెథడ్ కూడా ఇంకొకటి ఉంది. అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుందంటే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇది అనదర్ ఫార్ములా సార్ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. అంటే ఇప్పుడు
కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చారో మనకి 4 వచ్చింది. 4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే 1 వచ్చింది సార్. అంటే మనకి ఇక్కడ న్యూమరేటర్లో ఏ వాల్యూ లేదు. న్యూమరేటర్లో ఏ వాల్యూ లేనప్పుడు కే వాల్యూ ఎంత తీసుకోవాలి, 1 అని తీసుకుంటే అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఒక్కొక్క సమ్లో మనకి ఇక్కడ డినామినేటర్లో ఒక నెంబర్ వస్తుంది అనుకోండి సార్. డినామినేటర్లో ఒక నెంబర్ వచ్చినప్పుడు ఆ డినామినేటర్లో ఏ వాల్యూ అయితే వస్తుందో ఆ డినామినేటర్ వాల్యూని కే వాల్యూ కింద తీసుకొని మిగిలిన పాలినామియల్ ఏమని రాస్తాం సార్, మనకి కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది రాయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద మెథడ్. మనం 2 మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ మెథడ్లో ఫైండ్ అవుట్ చేసినా ఆన్సర్ అనేది ఒకే విధంగా వస్తుంది. చూడండి, ముందు ఈ మెథడ్లో ఫైండ్ అవుట్ చేసాం. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0 అని వచ్చింది. సేమ్ ఈ మెథడ్లో కూడా ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0 అని వచ్చింది. అంటే రెండు మెథడ్లోని మనం సమ్ అనేది చేయొచ్చు. కాకపోతే మనకి టెక్స్ట్ బుక్ ప్రకారం ఫాలో అయిన మెథడ్ ఇది సార్. అంటే రెండు మెథడ్స్లో చేసిన ఆన్సర్ ఒకే విధంగా వస్తుంది. రెండు మెథడ్స్ రైతే అయితే రెండు ఈజీ మెథడ్స్లో చేసుకోవచ్చు సార్. ఓకేనా సార్. ఇది మనకి ఎక్సైజ్ 2.1 సెకండ్ రామన్ సమ్ సార్. ఇది వాళ్ళ వీడియో సార్. ఈ వీడియోలోనే చెప్పిన సమ్స్ అందరికీ అర్థమై అనుకుంటాను సార్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మనండాల్.